ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విజయ దళపతి పార్టీ తమిళగ వెట్రి కళగం దారి ఎటు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీవీకే పార్టీతో కూటమి ఏర్పాటుకు పార్టీలేవి ముందుకు రావడం లేదు. దీంతో విజయ్ ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయారు. తన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే అంటూ విజయ్ బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బలమైన డీఎంకేని టీవీకే ఒంటరిగా ఢీకొట్టగలరా? టీవీకే రాజకీయ భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. దీనికి తోడు ఇటీవల విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడం రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థుల చేతికి అస్త్రం చిక్కినట్లయింది. కుటుంబాన్నే సక్రమంగా నడిపించలేని ఆయన రాష్ట్రాన్ని మాత్రం ఎలా నడిపిస్తారంటూ ఇప్పటికే విజయ్పై ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ రహానా. ఇప్పుడు తమిళనాడులో ఒక కొత్త చర్చ అయితే మొదలైంది. అది కూడా టీవీకే పార్టీ విజయ్ అయితే మాత్రం ఒక ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో మరొక 2 నెలల్లో కూడా తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే రానున్నాయి. ఇంతకుముందుగా లోక్సభ ఎన్నికల ముందే పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ కానీ తన టార్గెట్ మాత్రం అసెంబ్లీ ఎన్నికలు అనేసి మాత్రం తను చెప్పుకురావడం, తన టార్గెట్ అంతా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే అనేసి అయితే చెప్పారు. మొదటి నుంచి కూడా తన సభలో చెప్పేటప్పుడు కూడా డిఎంకే మీద అయితే మాత్రం తీవ్ర విమర్శలు అయితే చేశారు. తనకి ప్రధాన పోటీగా ఉండేటువంటి పార్టీ ఒక్క డిఎంకే పార్టీ మాత్రమే అనేసి తను విమర్శలు చేస్తూ కూడా డిఎంకే మీద నిప్పులైతే చెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా విజయ్కి అన్నిటికీ యాంటీగా వచ్చేటువంటి పరిస్థితులు ఎంత ఏర్పడ్డాయి. మరోవైపు ఒక కుటుంబానికి సంబంధించి కూడా తన వైఫ్ తన మీద కోర్టుకి వెళ్లడం, విడాకుల కోసం వెళ్లడంతో పాటుగా ఇది ఒక తీవ్ర విమర్శలు రావడం, దాంతో పాటు ఒకవైపు డిఎంకే మరోవైపు ఏడీఎంకే అలాగే బీజేపీ ప్రతినిధులు కూడా తన మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి భార్యకే న్యాయం చేయలేకపోతున్నటువంటి టీవీకే విజయ్ ఇక రాష్ట్రానికి ఏం చేస్తారు అనేసి అయితే మాత్రం చెప్పుకురావడంతో తను కూడా ఒక ఇండైరెక్ట్ గా కూడా కొన్ని వర్డ్స్ అయితే వాడడం జరిగింది. అది నా పర్సనల్స్, ఇంట్లో ఉన్నవి నేను చూసుకుంటాను, నా పర్సనల్స్ కన్నా నాకు ప్రజలే ముఖ్యం అనేసి కూడా తను చెప్పుకురావడంతో పాటుగా ఇది ఇంకా తీవ్రంగా కూడా విమర్శలు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తను ఎవరితో కూడా పొత్తు పెట్టుకోను అనేసి డైరెక్ట్ గా చెప్పడం, డిఎంకేతో పాటు గాని అలాగే కాంగ్రెస్ గాని బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తాననేసి అయితే చెప్పడంతో పాటు దీనికి ఇప్పుడు ఏ పార్టీతో పొత్తు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామనేసి అయితే తీసుకురావడం, దానిపైన డిఎంకే నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు ఒక నిన్న జరిగినటువంటి మహిళా దినోత్సవానికి సందర్భంగా మహిళలతో కొన్ని ఒక రాజకీయాలకు సంబంధించి తన పార్టీ అధికారంలోకి వస్తే కొన్ని మహిళలకి వరాలు అయితే కూడా చెప్పడం అయితే జరిగింది. దీంతో పాటుగా మొత్తం అంతా కూడా తమిళనాడు రాష్ట్రం అంతా కూడా విజయ్ కి ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా కూడా నిలిచేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఒకవైపు ఇంట్లో నుంచి వ్యతిరేకత, మరోవైపు 2 పార్టీల నుంచి కూడా, ఒకవైపు డిఎంకే పార్టీ నుంచి, మరోవైపు ఏడీఎంకే పార్టీ నుంచి, మరోవైపు బీజేపీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడం, తనని ఎక్కువగా టార్గెట్ చేసుకొని అంటే తన భార్య వసంత కోర్టుకి వెళ్లడంతో పాటుగా ఈ యొక్క రక్ష ఇంకా ముదిరి తనని టార్గెట్ గా చేసుకొని విజయ్ అయితే మాత్రం ఎక్కడ ఏ సభలోనైనా సరే ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి హాట్ గా కూడా స్పందించినటువంటి విజయ్ అయితే మాత్రం తనకి ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజల బాగు కోసమే నేను పనిచేస్తాను, ఆ సమస్య ఏదున్నా కూడా నేను అది వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్య నేను పరిశీలించుకోగలను అనేసి అయితే మాత్రం చెప్పడం, ఇక మొత్తం అంతా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక టీవీకే పార్టీ మాత్రమే తమిళనాడు రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతుంది అనే విధంగా కూడా మాట్లాడడంతో పాటుగా తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఒంటరిగా ఉంటూనే తను పోటీ చేయాలనుకోవడం, మరోవైపు ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా ఉండడం, అంటే ఇప్పటి వరకు బీజేపీ పార్టీ అయితే మాత్రం మొదటగా టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేయాలనేసి అయితే మాత్రం ప్రయత్నించింది. కానీ అది విఫలం అవడంతో మళ్ళీ కూటమి కాంగ్రెస్ కూటమి కూడా టీవీకే పార్టీని చేర్చుకొని వాళ్ళు కూడా కలిసి పోటీ చేయాలనేసి అయితే మాత్రం ప్రయత్నించింది. ఈ 2 కూటమిలు కూడా ఒక ఫెయిల్యూర్ కావడంతో ఒక ఒంటరిగా పోటీ చేయడంతోనే నిర్ణయించుకున్నటువంటి టీవీకే విజయ్ అయితే మాత్రం తనకి ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా ఒకవైపు
ఇంట్లో నుంచి, మరోవైపు పార్టీ పరంగా రెండు వైపులో కూడా వ్యతిరేకత రావడంతో తన దారి ఎటు ఉండబోతుంది, తను అసలు ఒంటరిగా పోరాడగలుగుతాడా, ఒంటరిగా పోటీ చేసి గెలుస్తారా అన్న చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తమిళనాడులో బలంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీని తను ఎదుర్కోబోతున్నాడా అనేసి ఒక రాజకీయ వర్గాలు కూడా దీనిపైన తీవ్రంగా అయితే మాత్రం చర్చించుకుంటా ఉన్నారు. ఇక రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇప్పటికే డిఎంకే పార్టీలు అయితే మాత్రం పళనిస్వామి చేరడం, దాంతో పాటుగా కొన్ని రాజకీయ పార్టీలు అంటే స్వతంత్ర పార్టీలు కూడా ఉండడంతో పాటుగా డిఎంకే పార్టీకి అనుకూలత ఎక్కువగా ఉంది. అటువంటి డిఎంకే పార్టీని టీవీకే విజయ్ అయితే మాత్రం ఎదుర్కోగలుగుతారా అనేసి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. మరోవైపు తనని మానసికంగా కూడా తగ్గించడానికైతే మాత్రం ఒక అస్త్రంగా వాడేటువంటి, అంటే తన భార్య గురించి కూడా అస్త్రంగా మలుచుకొని ఎక్కడ అన్ని సభల్లో కూడా ఇదే మాట్లాడటం, అంటే ఇంట్లోనే తను కరెక్ట్ గా చూసుకోలేకపోతున్నటువంటి విజయ్ అయితే మాత్రం ఇంకా రాష్ట్రాన్ని ఎలా చూస్తాడు అన్న దానిపైన కూడా ఎక్కువగా కూడా అంటే సభలలో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. దీనిపైన అయితే మాత్రం ఇప్పటి వరకు విజయ్ ఇండైరెక్ట్ గా స్పందిస్తాడే తప్ప డైరెక్ట్ గా కూడా స్పందించడం లేదు. ఇక రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో తను ఎలా ఉండబోతున్నాడు, తన దారి ఎటు, మళ్ళీ పొత్తుల వైపు ఏమైనా చూడగలుగుతాడా అనేసి అయితే మాత్రం చెప్తున్నారు. ఇంకొకసారి ఏంటంటే డిఎంకే పార్టీతో మాత్రం అసలు పొత్తే లేదు అనేసి అయితే మాత్రం చెప్తున్నారు. తన ప్రత్యర్థి మాత్రం డిఎంకే మాత్రమే అనేసి చెప్పుకురావడం అయితే జరిగింది. ఈ రెండు పార్టీల మధ్యనే, అంటే టీవీకే పార్టీ డిఎంకే పార్టీ మధ్యలోనే పోరు ఉండబోతుంది అనేసి కూడా స్పష్టం చేసినటువంటి, అంటే మొదటి నుంచి స్పష్టం చేస్తున్నటువంటి విజయ్ అయితే మాత్రం ఇప్పుడు ఒక డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ పార్టీని ఢీకొంటాడా లేదా ఇంకెవరితోనైనా పొత్తు తీసుకొని ఒక పొత్తుతో భాగంగా పోటీ చేస్తాడా అన్న దానిపైన అయితే మాత్రం ఉన్నారు. ఇప్పుడు బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కూడా వసంత గురించి కూడా తీవ్ర విమర్శలు అయితే చేయడం అయితే జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి భార్యని ఆల్రెడీ కేసు పెట్టిన తర్వాత ఇంతవరకు తనకే న్యాయం చేయలేనటువంటి విజయ్ అయితే మాత్రం మహిళా దినోత్సవం రోజు వాళ్ళకి రాజకీయ పార్టీల గురించి కూడా చాలా వరకు అన్ని హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి హామీలు ఎలా నెరవేరుస్తారు, ఇంట్లో ఉన్నటువంటి భార్యకి తను న్యాయం చేయలేకపోయినటువంటి వాళ్ళకి మహిళలకి ఎలా చేయబోతారు అనేసి కూడా బీజేపీ నాయకులు అయితే మాట్లాడడం, ఆ ఒక్క మాటల్లో కూడా తను స్పందించకపోవడం, తర్వాత తనకి బలంగా ఉండేటువంటి క్యాండిడేట్స్ కూడా లేరు అన్న విధంగా కూడా విమర్శలు అయితే రావడంతో పాటుగా టీవీకే విజయ్ దారి ఎటుండబోతుంది, రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ ఏ విధంగా దాన్ని తీసుకొని ముందుకెళ్తాడు, ఇక దానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ఎలా ఉండబోతుంది అన్న దానిపైన కూడా రాజకీయ వర్గాల్లో తీవ్రంగా కూడా చర్చలు అయితే సాగుతా ఉన్నాయి. మరోవైపు టీవీకే విజయ్ తన పూర్తి టార్గెట్ అంతా కూడా అసెంబ్లీ ఎన్నికలే అనేసి ముందు నుంచే కూడా ప్లాన్ చేసుకుంటూ రావడం, తన పైన వచ్చేటువంటి విమర్శలన్నీ కూడా ఒక్కొక్కటిగా తను తీర్చుకుంటూ రావడంతో పాటుగా ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి తొక్కిసలాటల్లో తన మీద కేసు పెట్టడం, ఒక బహిరంగ సభలకు పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇవంతా కూడా తమిళనాడులో తన ఒక ఎదుర్కొన్నటువంటి ఘటనలో కూడా చాలా వరకు తనకి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్ని స్కిప్ చేసి తర్వాత ఏదైనా చూడబోతారా అన్న దానిపైన కూడా విమర్శలు అయితే రావడం జరుగుతుంది. దీంతో టీవీకే విజయ్ తన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం పూర్తి ప్రణాళికలతో ఎలా ఉండబోతున్నా అనేసి అయితే మాత్రం, అలాగే తన సోషల్ మీడియాలో కూడా ఇది వరకు వచ్చినటువంటి ఏవైతే తన మైనస్ పాయింట్స్ ఉన్నాయో ఆ మైనస్ పాయింట్స్ అన్నింటినీ కూడా హైలైట్ చేస్తూ విజయ్ ని తొక్కడానికైతే ప్రయత్నిస్తున్నారు అనేసి అయితే మాత్రం చెప్పుకురావడం, తనకి ఉండేటువంటి అభ్యర్థులు కూడా చాలా స్ట్రాంగ్ గా లేరు అన్న ఒక విమర్శలతో పాటుగానే తనని టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియా వైపు కానీ ఇక తన సభల్లో కూడా తను ప్రస్తావించడం అయితే మాత్రం జరుగుతా వస్తుంది. సో విజయ్ మాత్రం పూర్తి కాన్ఫిడెంట్ గా అయితే మాత్రం ఉన్నారు. ఇక ఒంటరిగానే పోటీ చేసి తను గెలవాలి, అధికారంలోకి రావాలి అన్న ఒక ప్లానింగ్ తో అయితే మాత్రం ముందుకెళ్తూ తను చేపట్టేటువంటి బహిరంగ సభల్లో కూడా ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రం మాట్లాడుతున్నారు. అలాగే ఒక డిఎంకే పార్టీల గురించి, ఏడీఎంకే పార్టీ గురించి మాత్రమే మాట్లాడుతూ వాళ్ళపైన నిప్పులు జరుగుతా ఉన్నారు. కానీ డిఎంకే పార్టీకి సంబంధించి స్టాలిన్ మీద అయితే మాత్రం చాలా ఆరోపణలు కూడా చేస్తూ వాళ్ళని టార్గెట్ గా తీసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సభ అయిన తర్వాత అయితే మాత్రం తనకి కౌంటర్ గా ఇచ్చేటువంటి నాయకులంతా కూడా
విజయ్ని టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియా వేదిక కూడా తనని చాలా వరకు మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి విజయ్కి అయితే మాత్రం ఎలా మాట్లాడాలి, ఎటువంటి హామీలు ఇవ్వాలి అన్న దానిపైన కూడా పూర్తి అవగాహన కూడా లేదు అంటూ కూడా తనని విమర్శించడం జరుగుతా ఉంది. దీంతో విజయ్ అయితే మాత్రం రానున్నటువంటి ఎలక్షన్స్ లో ఎటువైపు వెళ్ళబోతాడు, ఈసారి మళ్ళీ పొత్తుల వైపు చూస్తాడా లేదా ఒంటరిగానే పోటీ చేస్తాడా అనేది అయితే ఉంది. కాకపోతే డిఎంకే పార్టీని డైరెక్ట్ గా ఢీ కొట్టడం అనేది అయితే మాత్రం విజయ్ కి పోటీ ఉండదు. విజయ్ పార్టీకి అయితే మాత్రం దాదాపుగా 15 నుంచి 20% ఓటు శాతం కూడా రాదు అనేసి అయితే మాత్రం బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇవన్నీ కూడా టీవీకే పార్టీ ఎలా తీసుకోబోతా ఉంది, తన అభ్యర్థుల్ని ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు, అలాగే ప్రజలకు సంబంధించి వాళ్ళ నాడి ఎలా ఉండబోతుంది అన్న దానిపైన అయితే మాత్రం టీవీకే పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఒక సర్వే కూడా చేసుకొని దాని తర్వాతనే అభ్యర్థులను కూడా ఎన్నుకోనున్నట్టుగా కూడా తెలుస్తోంది. రానున్నటువంటి 2 నెలల్లో పూర్తి స్థాయిలో కూడా ఇక ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి రానున్నటువంటి నేపథ్యంలో తమిళనాడుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అన్ని అవగాహనలు అయితే నాకు ఉంది అనేసి అయితే మాత్రం విజయ్ చెప్పుకురావడం ఒక డిఎంకే పార్టీ పైన అయితే మాత్రం ఒక టీవీకే పార్టీనే పోటీగా ఉండబోతుంది. ఇక దాంట్లో పాటుగా దాదాపుగా 284 సీట్లు ఉంటే దాంట్లో సగానికి పైగా సీట్లు టీవీకే పార్టీకి వస్తాయనేసి కూడా తను ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ప్రస్తుతం జరిగేటువంటి పరిణామాలన్నీ చూసుకుంటే విజయ్ కి సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా వ్యతిరేకత అయితే ఉండడంతో విజయ్ ఎటువైపు ఉండబోతున్నాడు అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటి వరకు ఒక క్లారిటీ కూడా రానున్నటువంటి ఒక డైలమాలో పడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో విజయ్ కి సంబంధించి అయితే మాత్రం రానున్నటువంటి సభల్లో అయితే ఎలా ప్రసంగిస్తారు, ఎవరి మీద అయితే ఉండబోతున్నారు అనేసి అయితే చెప్తున్నారు. ఇక ఏ పార్టీకి అయితే కన్వీనియంట్ గా మాట్లాడతారో వాళ్ళతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది అనేసి అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెహానా.